నేను సీనియర్ మెంబర్ని, నేను కూడా ఒక 8 మాసాలు మంత్రిగా చేశాను. ఆయన కూడా 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఆయనగా సీనియర్ శాసనసభ్యుడు. దయచేసి మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అప్పీల్ చేశారు, నేను ఎగ్జామిన్ చేస్తానన్నాను కదా. ప్లీజ్ రైట్. మన మినిస్టర్ ఫైనాన్స్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. 2019 జూలై 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 27% మూల వేతనంపై మధ్యంతర వృత్తిని మంజూరు చేస్తూ ఆర్థిక PCNTA శాఖ 6/7/2019 తేదీ గల దేనికి అచ్చెన్నాయుడు గారు దేనికి అవకాశం ఇవ్వాలి? ఏది అది అయిపోయింది. క్వశ్చన్ ఇస్ ఓవర్. నా వీ హ్యావ్ రామకృష్ణ బాబు గారు కూర్చోవాలి. నో, ప్రతిదానికి లేచి డిస్టర్బ్ చేయకూడదు. నో, క్వశ్చన్ అయిపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు రైట్ ఏంటి చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి ఏంటి. ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత మన రామనారాయణ రెడ్డి గారు గౌరవ సభ్యులు వారి అభిప్రాయం చెప్పారు. నేను చాలా క్లియర్గా చెప్పాను. 10 o'clock తర్వాత సింగిల్ సప్లిమెంటరీ. మీరు ఈ క్వశ్చన్స్లో అది కొద్దిగా సభ్యులు కూడా ఎక్కువ ట్రెజరీ బెంచెస్ నుంచి సిగ్నేటరీస్ పెట్టారు కాబట్టి అది ఎక్కువగా సమయం తీసుకున్న తర్వాత నేను అందుకే చెప్పాను ఖచ్చితంగా హీర్ ఆఫ్టర్ మీరు అంటున్నారు కాబట్టి క్వశ్చన్ అవర్లో సిగ్నేటరీస్కి మాత్రమే ఖచ్చితంగా రేపటి నుంచి అలౌ చేయడం జరుగుతుంది. హీర్ ఆఫ్టర్ ఐఎమ్ నాట్ అలౌవింగ్ టు ఎనీ అదర్స్ వితౌట్ సిగ్నేటరీస్ టు ది ఇన్ క్వశ్చన్ అయ్యారు. ప్లీజ్. లేకపోవచ్చు శాసనసభ చరిత్రలో ఇలా వినండి. మాట్లాడతాం. రామనారాయణ రెడ్డి గారు ఏంటి? ప్లీజ్ కూర్చోండి. ఇలా అయితే సభను రన్ చేయడం కాదండి. ఖచ్చితంగా మీరు ఆగండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటి సాంప్రదాయాలు కాదండి. మీరు కూడా సాంప్రదాయం ప్రకారం సభను నడిపించగలగాల. మీకు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకోవాలా. యు ఆర్ ది డైవర్టింగ్ ది సబ్జెక్ట్. కూర్చోండి ప్లీజ్. కూర్చోవాలి. మీరు కూర్చొని మాట్లాడండి. మీ లీడర్ మాట్లాడుతున్నారు, మీరు కూర్చోవాలా. ఏం చెప్పండి. ఏం చంద్రబాబు నాయుడు గారు కాదండి. ఇప్పుడు సిగ్నేటరీస్కి అవకాశం ఇచ్చాము. మీకు అవకాశం ఇస్తామనుకుంటే మీరు మిస్యూజ్ చేస్తున్నారు ఆల్ ది టైమ్. యూఆర్ పాండమేనియం ది సిచ్యువేషన్. నో. కాబట్టి ఖచ్చితంగా ఒక డెసిషన్కి ఇచ్చాం. అయ్యా నేను ఒక్కటి చెబుతాను వినండి. నో ఐఎమ్ నాట్ అలవింగ్ దిస్. మీరు చెప్పినట్టుగా హౌస్ రన్ చేయాలా? బెదిరించొద్దు. చంద్రబాబు నాయుడు గారు బెదిరించకండి. డోంట్ డిక్టేటింగ్ టర్మ్స్. బెదిరించొద్దు. మీరు వర్క్ చేయకండి. డోంట్ ఓన్ ది పోడియం. నో. మీరు బెదిరించకండి. నో ప్లీజ్. రామనారాయణ రెడ్డి గారు చెప్పండి. అధ్యక్ష no. Don't give anybody sarcastic comments. Please. రామనారాయణ రెడ్డి గారు చెప్పండి. అధ్యక్ష
అధ్యక్ష సార్ ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పండి. సార్ ఇప్పుడే జరిగిన దాంట్లో అందరం చూస్తున్నాం అధ్యక్ష. ఆగండి ప్లీజ్, మీరు ఆగండి. చెప్పండి రామనారాయణ రెడ్డి గారు. ఆయన మాట్లాడేమండి. రామనారాయణ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష ఇప్పుడే హౌస్ లో చూసాం అధ్యక్ష. ముందు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయాక మీరు సెకండ్ క్వశ్చన్ పిలిచారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆన్సర్ చేశారు. సప్లిమెంటరీకి పోయేటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. ఒక క్వశ్చన్ పూర్తయ్యాక మళ్ళీ మొదటి క్వశ్చన్కి వెనక్కి వెళ్ళి సప్లిమెంటరీ ఇచ్చే సాంప్రదాయం శాసనసభలో లేదు అధ్యక్ష. గతంలో ఎప్పుడు కూడా పెద్దలు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, 3 దఫాలు ప్రతిపక్షంలో ఉన్నాను, 3 దఫాలు అధికార పక్షంలో ఉన్నాను. అధ్యక్ష వారు కూడా గమనించాలి అధ్యక్ష, మేము కూడా 3 దఫాలు ప్రతిపక్షంలో 3 దఫాలు అధికార పక్షంలో ఉండి శాసనసభలో పనిచేసిన వాళ్ళం అధ్యక్ష. ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇవాళ శాసనసభ స్థానాన్ని అగౌరవపరిచేలాగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం చాలా హాస్యాస్పదం అధ్యక్ష. ఇది ప్రతి ఒక్కరిని కూడా బాధపడాల్సిన విషయం. నేను అందుకనే అడుగుతున్నాను అధ్యక్ష, మీరు మీకున్నటువంటి పవర్స్ను ఉపయోగించండి. ఈ సభను నడిపించడంలో మీరు పూర్తి స్థాయిలో మీ యొక్క నిబంధనల్ని మీ యొక్క అధికారాలను ఉపయోగించి సభను నిర్వహించండి అధ్యక్ష. ఇవాళ సభానాయకుడు అలాగే సభ్యులు మంత్రులు అందరూ కూడా మీ ఆదేశాల ప్రకారం శాసనసభలో ఈ యొక్క సభను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ప్రశ్న పూర్తయ్యాక రెండవ ప్రశ్నకి జవాబు ఇచ్చారు.